తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, వాస్తు జ్యోతిష పండితులు కేఎస్ఆర్ గారు మనతో పాటు ఉన్నారు. మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అండి. సార్ ఒక అస్ట్రాలజర్గా చెప్పండి, ప్రతి హౌస్ కూడా అంటే జన్మకుండలిలో ప్రతి హౌస్కి దాని దాని సిగ్నిఫికెన్స్ చాలా కరెక్ట్గా యాక్యురేట్గా ఉంటుంది కదా సార్. యాక్యురేట్గా చెప్పచ్చు కూడా. ఈ హౌస్ బట్టి ఇప్పుడు లగ్నం అంటే తను ఎలా ఉంటాడు అనేది ఖచ్చితంగా చెప్పేస్తుంది. రైట్. సరే, లగ్నం గురించి మనం పోయిన వీడియోస్లో మనం మాట్లాడుకున్నాం సార్. ద్వితీయ భావం కూడా మాట్లాడుకున్నాము. రైట్. ఫోర్త్ హౌస్ గురించి మీరు చెప్తే వినాలని ఉంది సార్. ఫోర్త్ హౌస్ వెరీ వెరీ ఇంట్రెస్టింగ్. మదర్ ప్లస్ హౌస్. రైట్. సొంత ఇంటి కళ కొంతమంది చాలా మందికి ఉంటుంది. సొంత ఇంట్లో ఉన్నా కూడా సుఖం లేని వాళ్ళు కొంతమంది ఉంటారు. చీటికి మాటికి ఇల్లు మారుతూ ఉండాల్సిన పరిస్థితి కూడా కొంతమందికి ఎక్కువ ఉంటుంది. అద్దెళ్ళు ఉన్నా కూడా ఇల్లు ఇల్లు మారుతూ ఉంటాం. సొంత ఇంట్లో కూడా ఒక్కోసారి మనం ఆ ఇంటి అనుభవం లేకుండా వేరే ఇంట్లో ఉండాల్సిన పరిస్థితి వస్తుంది. ఎందువల్ల వస్తుంది అసలు? ఫోర్త్ హౌస్ ఎట్లాంటి రోల్ ని ప్లే చేస్తుంది? ఎట్లా ఫోర్త్ హౌస్ లో ఒకవేళ నెగటివ్ ఇంపాక్ట్ ఇచ్చేలాగా ఫోర్త్ హౌస్ ఉంటే కనుక ఏదైనా మంచి పరిహార మార్గాలు చెప్తారా? రైట్, తప్పకుండా. ఇది ఇక్కడ ఖచ్చితంగా మీరు అన్నట్టు ఏంటంటే 4 ఇంటిని బట్టి మనకి చాలా విషయాలు అర్థమవుతాయి. అంటే ఈ 4 ఇంట్లో ఉండే పాపగ్రహాలు బట్టి కూడా మనకి ఏమన్నా ఇంటి సుఖం లేకపోవటం అనే కాదు. కొన్ని కొన్ని సందర్భాల్లో అక్కడ మాతృశాపం ఉందని కూడా భావించాల్సొస్తుంది. ఎందుకంటే 4 ఇల్లు అనేది తల్లిది కూడా. మనకి సొంత ఇల్లు ఎలాగో మనకి జాతకాలు బట్టి ఫోర్త్ హౌస్ అంటే అది తల్లి స్థానం కూడా. అలాగే వాహన సుఖం కూడా. వాహనాలు కూడా అంతేగా వాహనాలు కూడా మనకి ఫోర్త్ హౌస్ మీద డిపెండ్ అవుతాయి. సో అందుకని చీటికి మడికి కొంతమందికి మరమ్మతులు వస్తూనే ఉంటాయి. ఆ మెయింటెనెన్స్‌కే సరిపోతుంది. వాళ్ళకి బండి ఉందని సుఖం ఉండదు. లేదు, బండి లేకుండానే జీవితం అంతా సాగిపోతుంది. సో అందుకని దాని మీద ఆ ఫోర్త్ హౌస్ కరెక్ట్ ఉండాలి. సో ఇంటి సుఖం కావాలన్నా, వాహన సుఖం కావాలన్నా, ఇంట్లో మానసిక శాంతి కావాలన్నా, సో అన్నిటికీ ఫోర్త్ హౌస్ అనేది చాలా కీలకం. ఇది మరి ఫోర్త్ హౌస్ అనేది చూసినప్పుడు గనక జనరల్‌గా ఇప్పుడు సపోజ్ మనం ఒక్కొక్క రాశి నుంచి టూకీగా టక్ 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 వెళ్ళిపోతాను నేను. తప్పకుండా సార్. సో మేష రాశి వచ్చినప్పటికి కర్కాటకం అవుతుంది. సో కర్కాటకం కాబట్టి చంద్రుడు కదా. సో వీళ్ళెప్పుడు కూడా మేష రాశి వాళ్ళకి ఇంటి సుఖం కరెక్ట్‌గా కావాలి అంటే గనక చంద్రుడు కాబట్టి ఖచ్చితంగా ఏదైనా సరే ఒక ఆడదేవతను పూజించినట్టయితే గనక తొందరగా వాళ్ళకి ఆ ఇంట్లో సుఖం రావటం అనేది ఉంటుంది. సో ఇంట్లో వాయువ్యం ఎప్పుడు కూడా దెబ్బ తినకుండా చూసుకోవాలి. సో తర్వాత వచ్చేప్పటికి వృషభానికి వచ్చేప్పటికి సింహరాశిలో పడుతుంది. సో సింహరాశిలో అంటే సూర్యుడు కదా. సో అందుకని ఖచ్చితంగా నాన్న సమానమైన వాళ్ళతో గొడవలు పెట్టుకోకూడదు. సో తండ్రిని ఎప్పుడు కూడా సాధ్యమైనంత వరకు కూడా కొద్దిగా ఇష్టంగా చూసుకోవటం అనేది అవసరం. ఎప్పుడైనా సరే ఆ తూర్పు అనేది కరెక్ట్‌గా ఇంట్లో ఉండాలి. సో మిథునం అనేది వచ్చినప్పటికి ఏంటంటే కన్యలో పడతం అనేది ఉంటుంది కాబట్టి అక్కడ ఎప్పుడు కూడా ఉత్తరం బాగుండటం అనేది చూసుకోవాలి. వీళ్ళు ఎక్కువగా వెంకటేశ్వర స్వామికి సంబంధించినవి చేసుకుంటే ఇంకా కొద్దిగా ఇంటికి సంబంధించిన సమస్యలు తీరటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి మనకి కర్కాటకానికి వచ్చేప్పటికి తులా అవుతుంది. సో తులా అయితే కనుక ఖచ్చితంగా లక్ష్మీదేవిని పూజించడం వల్ల ఎక్కువ మంచి జరగటం అనేది ఉంటుంది. ఆగ్నేయం పాడవకుండా ఉండటం అనేది అవసరం ఉంటుంది. తర్వాత ఎప్పుడైతే ఇంకా కర్కాటకం సింహం వచ్చేప్పటికి ఏంటంటే వృశ్చికం పడుతుంది. సో వృశ్చికం అనేప్పటికీ సుబ్రహ్మణ్యుడు. సో సుబ్రహ్మణ్య స్వామిని ఎక్కువగా పూజించుకోవాలి. దక్షిణం పాడవకుండా చూసుకోవాలి. సో అంటే మనకి చాలా మంది అనుకుంటూ ఉంటాం కదా, ఇప్పుడు అంటే దక్షిణంలో బరువులు పెడుతూ ఉంటాం కదా. సో కానీ వీళ్ళు ఎక్కువ నైరుతిలో పెట్టుకుని దక్షిణంలో లైట్ వెయిట్ ఇవి పెట్టుకుంటే ఇంకొద్దిగా బెటర్ ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి ఏదైనప్పటికీ కూడా మనకి కన్య. సో కన్య వచ్చేప్పటికి మనకి ధనుస్సులో పడుతుంది. సో ధనుస్సు అంటే గురుస్థానం సంబంధించింది కాబట్టి ఇక్కడ వీళ్ళు ఈశాన్యంలో ఎలాగో మనం బరువులు పెట్టుకోం. ఈశాన్యాన్ని కొద్దిగా కరెక్ట్‌గా చూసుకోవటం అనేది మంచిది. తర్వాత వీలైతే గనక వెంకటేశ్వర స్వామిని పూజించినట్టయితే గనక ఇంకా బెటర్ ఉండటం అనేది ఉంటుంది. తర్వాత వచ్చేప్పటికి మనకి తుల. సో తుల వచ్చేప్పటికి మకరం. సో మకరం అనేప్పటికి శని భగవానుడు కదా. కానీ వీళ్ళు ఇక్కడ ఏంటంటే సాధారణంగా ఆంజనేయ స్వామి కన్నా కూడా అయ్యప్ప స్వామిని గనక పూజించినట్టయితే గనక మంచి ఫలితాలు వస్తాయి. డైరెక్ట్‌గా అయ్యప్పని పూజించకపోతే ఉత్తరంలో అయ్యప్ప స్వామి ఫోటో పెట్టుకుంటే చాలా మంచి ఫలితాలు ఉంటాయి వీళ్ళకి. లగ్నం వాళ్ళు లేదా రాశి రాశి మనం అంటే జనరల్‌గా ఎప్పుడైనా సరే వీళ్ళందరికీ చాలా సార్లు కన్‌ఫ్యూజ్ ఉంటుంది. బట్ మనం రాశి కన్నా కూడా లగ్నం అనేది పర్ఫెక్ట్ అనేది అందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం. బట్ కానీ ఉన్నంతలో సౌలభ్యం కోసం మనం రాశులు అనేది చెప్తుంటాం. అంతవరకు ఎన్నిసార్లు చెప్పినా అదే ఉంటది. సో వృశ్చికానికి వచ్చేప్పటికి కూడా మళ్ళీ సేమ్ కుంభం అవుతుంది. వీళ్ళు మాత్రం ఆంజనేయ స్వామిని పెట్టుకోవాలి.
పడమర జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం అనేది ఉంటుంది. ఉమ్. తర్వాత వచ్చేప్పటికి ధనస్సు. ధనుసు వాళ్ళకి అలాగ మీనమే ఉంటుంది. ఉమ్. సో మీనం వాళ్ళకి ఈశాన్యం అనేది బాగా చూసుకోవటం అనేది అవసరం. తర్వాత వీళ్ళు బుద్ధిస్థానం వాయువుని కూడా వీళ్ళు జాగ్రత్తగా చూసుకోవటం అనేది అవసరం. అయితే మీన రాశి వాళ్ళు వెంకటేశ్వర స్వామి కన్నా కూడా శివుడిని ఎక్కువ పూజిస్తే, ధనుసు రాశి వాళ్ళు శివుడిని ఎక్కువ పూజిస్తారు. ధనుస్సు వాళ్ళు ఇప్పుడు ధనుసు లగ్నం చెప్తున్నారు సో కదా. ధనుస్సే కదా! ఓకే. ధనుస్సు వాళ్ళైతే గనుక శివుడిని పూజిస్తే శివుడు. మంచిది. ఉమ్. తర్వాత వచ్చేప్పుడు ఎందుకంటే వీళ్ళకి వ్యయాధిపతి సుబ్రహ్మణ్య క్షేత్రం, పంచమాధిపతి కూడా సుబ్రహ్మణ్య క్షేత్రంలో పడుతుంది కాబట్టి శివ శివారాధన. అనేది మంచిది. ఓకే. తర్వాత వచ్చేప్పటికి మనకి మకరం. మకరం వారికి వచ్చేప్పటికి మేషం. సో మేషం వచ్చేప్పటికి వీళ్ళు కూడా దర్శనాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. అయితే వీళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే చండీదేవిని పూజించినట్టయితే గనక ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. ఓకే. తర్వాత కుంభం. కుంభం వచ్చేప్పటికి వృషభమే. సో వృషభం వాళ్ళైతే గనక మరి పూజించుకోగలిగితే భువనేశ్వరిని పూజిస్తే గనక చాలా ఎక్కువ మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది. సరే చివరి ఇదొచ్చేప్పటికి మీనంకి వచ్చేప్పటికి మళ్ళీ మిథునం పడుతుంది. మిథునం వాళ్ళు వచ్చేప్పటికి ఏంటంటే ఇక్కడ వీళ్ళు వినాయకుడిని ఎక్కువగా పూజిస్తే గనక ఓకే. చాలా మంచి ఫలితాలు ఉంటాయి. ఉత్తరాన్ని జాగ్రత్తగా చూసుకోవాలి. ఉత్తరంలో ఏదైనా సరే వినాయకుడిది ఆకుపచ్చ రంగుది గనక పెట్టుకున్నట్టయితే గనక చాలా మంచి ఫలితాలు ఉంటాయి. అయితే ఇక్కడ మనం రాసుల ప్రకారం ఇలా ఇలా పెట్టేసుకోండి అన్నాం. కానీ అసలు ఎప్పుడైనా సరే సుఖం లేకపోవటం అనేది ఎప్పుడైనా ఉంటుందంటే గనక ఏదైతే మనం ఎలాగైతే ఇందాక చెప్పామో ఇప్పుడు మేషం అనుకున్నాం అనుకోండి, చంద్రుడు వాళ్ళ జాతకంలో సరిగ్గా లేడు అంటే గనక ఖచ్చితంగా ఇబ్బంది పడటం అనేది ఉంటుంది. ఓకే. ఉదాహరణకి అలాగే వృషభానికి చూసుకున్నప్పుడు వాళ్ళ జాతకంలో రవి సరిగ్గా లేకపోతే గనక, అంటే రవి సరిగ్గా లేకపోవటం అంటే ఒకటి రవి నీచంలో ఉండొచ్చు. ఉమ్. అంటే రవి తులలో ఉన్నాడు అనుకోండి నీచం. సో చంద్రుడు వృచ్చికలో ఉన్నాడు అనుకోండి నీచం. లేదు చంద్రుడితో పాపగ్రహాలు చంద్రుడు రాహు కలిసున్నా, చంద్రుడు కేతువు కలిసున్నా, రవి రాహు కలిసున్నా, రవి శనులు కలిసున్నా అప్పుడు మళ్ళీ ఇంటికి సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు ఉంటాయి. కానీ ఇవన్నీ మనకి జాతకం చూస్తే గానీ వాళ్ళకి అర్థం కాని విషయాలు. మనం చెప్పడానికి వాళ్ళ జాతకం చూస్తేనే కదా! అందుకే మనం ఏం చేసాం ఇండైరెక్ట్‌గా వాళ్ళ జాతకంతో సంబంధం లేకుండా మీకు బహుశా ఈయన పాడై ఉంటాడు. అందుకని వీటికి సంబంధించిన ఆరాధన చేసుకోండి అని చెప్పాం. అంతే. సో ఎందుకంటే మనకి తెలీదు కాబట్టి. హ్మ్. కానీ అది తెలిసినప్పుడు అనుకోండి ఎక్కడ ఎందుకు పాడయ్యాడు అనేది ఈజీగా అర్థమవుతుంది. అవును. ఎప్పుడైతే ఇక్కడ మనకి ఒకటే గుర్తు వాహనం సరిగ్గా ఇబ్బంది పెడుతుంది అంటే ఇంటి దగ్గర కూడా ఏదో ఒక ప్రాబ్లమ్ ఉంటుంది. ఉంటుందా? సో ఆ ఇంటికి సంబంధించిన విషయాల్లో ప్రాబ్లం ఉంటుంది. తల్లితో మనకి సుఖం అనుభవిద్దామన్నా కూడా ఏదో రకమైన ఇబ్బంది ఏర్పడుతుంది. సో చతుర్థం అనేది చాలా అవసరం. తర్వాత ఏమంటే మన దగ్గరికి ఇప్పుడు వాళ్ళ యొక్క జీవిత భాగస్వామి ఉద్యోగం చేస్తాడా, వ్యాపారం చేస్తాడా ఇలాంటివి నిర్ణయించేది కూడా చతుర్థం. సో ప్రతి 12 భావాలు ఉన్నాయంటే 12 భావాలంటే పైన ఒకటో రెండో ఏవైతే జనరల్ విషయాలు ఉంటాయో అవి ఉంటాయి. కానీ ఇంకా అనేక విషయాలు తెలుసుకోవచ్చు. అంటే ఒక్కొక్క భావం నుంచి ఇంచుమించుగా మనం తెలుసుకోవాలనుకుంటే కనీసం 20-50 విషయాలు తెలుసుకోవచ్చు. సో అంత లోతుగా చూడాలి అవసరం బట్టి. ప్రతిదానికి ప్రతి ఒక్కరికి అదే అవసరం ఉండకపోవచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో కనీసం మనం అన్ని రకాల విషయాలు మనం తెలుసుకోగలుగుతాం. ఎందుకంటే అన్ని కారకత్వాలు ఇచ్చారు వాళ్ళు. సో ఆ కారకత్వాలు ఏంటి అని తెలియాలంటే కనుక ఖచ్చితంగా జాతకం చూడాల్సిందే. సో చతుర్థ భావం ఎప్పుడు కూడా ఈ రకంగా ఎవరైనా సరే మనకి ఏది అనేప్పటికీ అలా ఇచ్చాం. తర్వాత రెండోది వచ్చేప్పటికి ఏంటంటే చతుర్థ భావం ద్వారా మరొక పెద్ద విషయం ఏం తెలుసుకోవచ్చు అంటే కనుక మన యొక్క వంశదేవత ఎవరు అనేది కూడా కొంతవరకు ఐడెంటిఫై చేయడానికి ఉంటుంది. సో ప్రతి ఒక్క ఇంటికి కూడా ఒక గృహదేవత అనేది ఉంటుంది. ఆ గృహదేవత ఎవరు అనేది ఇలవేల్పు. దాన్ని మనం చతుర్థ భావాన్ని బట్టి కూడా నిర్ణయించడానికి ఉంటుంది. సో చతుర్థం అనేది చాలా పవర్ఫుల్ నన్ను అడిగితే. సో దాంట్లో అంటే ఏ భావానికి ఆ భావం పవర్ఫుల్ కానీ చతుర్థం అనేది మనకి చాలా వాటికి కావాలి. అయితే మరి మాకు జాతకాలే లేవండి, మరి మా పరిస్థితి ఏమిటి అని వాళ్ళ 4th హౌస్ ఎట్లా మనం ఇందాక చెప్పాం. అందుకే మనం జనరల్ గా మేషం అయితే కనుక ఈ రకంగా అది కూడా అంటే ఇప్పుడు సపోజ్ మనకి వాళ్ళ ఏదైనప్పటికీ కూడా తెలియదు అనుకుంటే కనుక ఎప్పుడైనా సరే చతుర్థ స్థానం అనేది మనం చెప్తున్నాం కదా. సో ఈ గృహంలో శాంతి కావాలనుకుంటే చాలా సింపుల్ రెమెడీ ఒకటి చెప్తాను నేను. చెప్పండి సార్. సో అదేంటి అంటే కనుక వాళ్ళ ఇంటి దగ్గర ఏదైనా సరే ఆగ్నేయం అనేది అది హాల్లోనే కాదు ఎక్కడ వాళ్ళకి కుదిరితే అక్కడ ఆగ్నేయంలోనే చూసుకోవాలి. సో మనం కంపాస్ తీసుకుంటే మరి ఆగ్నేయం అనేది తెలుస్తుంది. లేదు వంటిల్లో కూడా మనం పెట్టుకున్నాం అనుకోండి అలాంటిదే సేమ్ వేరే గదుల్లో ఎక్కడ వస్తుందో అక్కడ చూసుకోవడం అనేది ఒక పద్ధతి. బట్ ఫండమెంటల్ రూల్ ఏంటంటే మటుకు ఆగ్నేయమే. ఏ రూమ్ లో అయినా ఆగ్నేయమే. ఆగ్నేయంలో ఒక రాగి పాత్రలో కొద్దిగా రూపాయి నాణాలు కానీ 5 రూపాయల నాణాలు కానీ వాటిని ఇంక మళ్ళీ మార్చొద్దు. అలానే ఉంచేయండి ఆ నాణాలని.
ఆ రకంగా చేసినట్టయితే గనుక ఖచ్చితంగా గృహ అభివృద్ధి అనేది ఖచ్చితంగా పెరుగుతుంది. హ్మ్. సో, ఇందాక చెప్పిన వాటితో సంబంధం లేకుండా ఎన్ని నాణాలు వేయమంటారు సార్? నాణాలకి కొలతేం లేదు. హ్మ్. బట్ ఖచ్చితంగా ఉండాలి కొన్ని. హ్మ్. కనీసం 9 ఉంటే మంచిది. హ్మ్. మినిమమ్. హ్మ్. సో, కానీ అవి మళ్ళీ తర్వాత వాడొద్దు. మరి ఆ నీళ్లు కొంచెం పాడవుతాయి కదా సార్ అసలు అప్పుడేం నీళ్ళు పెట్టమనలేదు నేను. ఉత్త సారీ ఓన్లీ రాగి ఓన్లీ పాత్ర, రాగి పాత్ర అందులో దాంట్లో నాణాలు అంతే. నాణేలు. ఆ ఆగ్నేయ మూలలో పెట్టేయాలి. ఆగ్నేయంలో ఎప్పుడు అలా వేసేసి ఉంచడమే. ఆ హ్మ్. నాణాల్ని సాధ్యమైనంత వరకు కూడా వినియోగించొద్దు. హ్మ్. ఓ చిన్న రాగి గ్లాస్ అయినా అంతే పర్వాలేదా సార్? రాగి పాత్ర ఏదైనా సరే ఏదైనా రాగి పాత్ర. ఓకే. ఇప్పుడు చిన్న పిల్లలు ఉన్నారండి కింద లాగేస్తారంటే కొంచెం పైకి పెట్టుకోవచ్చా? ఆగ్నేయం మనకెక్కడ వీలుగా కన్వీనియంట్ ఉంటే అక్కడ హ్మ్. పెట్టేసుకోవచ్చు. ఓకే. బట్ ఆగ్నేయమే ఉండాలి అంతవరకే. బ్యూటిఫుల్ సార్. చాలా మంచి రెమెడీ సార్ రైట్. ఇది. జాతకాలు లేవు అనుకునే వాళ్ళకి ఒకవేళ ఉన్నా మాకు ఇది చేయాలనుకున్న వాళ్ళు చేసుకోవచ్చా ఖచ్చితంగా సార్? చేసుకోవచ్చుగా. ఇది చేసుకోవచ్చు. ఇప్పుడు మనం చెప్పింది ఇప్పుడు సపోజ్ ఉత్తరంలో ఇది పెట్టండి, అలా వెంకటేశ్వర స్వామికి చేయండి అన్నాం. హ్మ్. కానీ ఇది అందరూ కామన్‌గా చేయొచ్చు. కామన్‌గా చేయొచ్చు. అద్భుతం సార్. ప్రతి ఒక్కళ్ళు చేయొచ్చు. చేయొచ్చు. చాలా బ్యూటిఫుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేశారు సార్. డెఫినిట్‌గా ఇది ఉపయోగపడుతుంది గృహంలో రైట్. శాంతి కోసం. ఖచ్చితంగా గృహ ఇది సౌఖ్యం కోసం. గృహ సౌఖ్యం కోసం. అలా రావాలి ప్రశాంతంగా. ఎందుకంటే ఎంత పనులు చేసి ఏం చేసినా చివరికి ఇంటికే వెళ్ళాలి. ఇంట్లో అంతేగా. శాంతి లేకపోతే అంతేగా. ఇంటికెళ్ళాలంటే కొంతమందికి భయంగా ఉంటుంది. రైట్. ఏం చేస్తారు? అవును. ఇటువంటి రెమెడీస్ అన్ని ఖచ్చితంగా రెమెడీస్ ఫాలో కావాలి. చేయొచ్చు. రైట్ రైట్. సార్. థాంక్ యూ సో మచ్. నమస్తే.